చెప్పుకుంటున్నారు. ఈరోజు బలలో పాల్గొనే మన జీవితాలు అలా ఉంటే సరి చేసుకుందాం. ఇది 3వ మాట. 4వ విషయం చూద్దానండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అమ్మ కొద్ది పెద్ద చదువు. మీ మమ్మీ చదువుతుందా నువ్వు చదువుతున్నారా అర్థం కావట్లా. కొద్ది పెద్ద జరుగు. చాలక. కాబట్టి ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే, మనుషుల యొక్క ఆజ్ఞల్ని వీళ్ళు ఏం చేస్తూ వచ్చే లవోదికల నుండి వారు రుచి చూస్తున్నారంట. ఏం చేస్తున్నారు? రుచి. ఎంత బాగుందో వాళ్ళకి. చూడండి, ఒక దొంగతనం చేసేటనుకో, దొంగతనం చేసినోడికి ఏమైంది, ఎవరో పట్టుకోలేరు అనుకో, ఎంత బాగుంది, ఏం పని చేయకుండా డబ్బులు వచ్చేసి మళ్ళీ దొంగతనం చేద్దాం అనుకుంటాడు. ఒకసారి రుచి చూసినాడు ఆగుతాడా? చచ్చిపోయేంత వరకు ఆగడు. ఇసుక రేతి ఏదో ఆగుతున్నాడా? ఆగడు. బరబ్బా ఆగుతున్నాడా? ఆగడు. ఇక జీవితం అంతా చచ్చిపోయేంత వరకు అలాగే ఉంది. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు? మనుషుల యొక్క విధానాలను ఆజ్ఞలు రుచి చూస్తున్నారు. రుచి చూడాల్సింది ఏంటి? బైబిల్ రాబడితో వచ్చింది, రుచి చూచి యెహోవాను ఎరుగుడని, రుచి చూచి ఆయన ఎరగమని బైబిల్ రాబడితో వచ్చింది. వీళ్ళు రుచి ఎవరిని చూస్తున్నారు చెప్పండి? వీళ్ళు రుచి ఎవరిని చూస్తున్నారు? మనుషుల యొక్క ఆజ్ఞని, మనుషులను రుచి చూస్తున్నారు. రుచి చూడటం అంటే వాళ్ళు కొరుకు తిన్నారని కాదు, వాళ్ళ యొక్క అలవాటుని అనుసరించడమే రుచి చూస్తున్న అనుభవం. సో ఇక్కడ వీళ్ళు ఏం రుచి చూడాలా? ప్రభుని రుచి చూడాలి. ప్రభు యొక్క బల్లలో రుచి చూడాలి. ప్రభు యొక్క బల్ల యొక్క మధురమైనటువంటి ఆ విధానాన్ని రుచి చూడాలి. కానీ లవోదికలు ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువుని రుచి చూడాల్సిన వారు, ప్రభు యొక్క మహిమను రుచి చూడాల్సిన వారు, ప్రభు యొక్క సామర్థ్యాన్ని రుచి చూడాల్సిన వారు, ప్రభు యొక్క శక్తిని రుచి చూడాల్సిన వారు, ప్రభు యొక్క ఔన్నత్యాన్ని రుచి చూడాల్సిన వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనుషుల యొక్క ఆజ్ఞలు రుచి చూస్తున్నారు, మనుషుల్ని రుచి చూస్తున్నారు. అంటే లోకాన్ని రుచి చూస్తున్న అనుభవం వీరిలో ఉంది, కానీ లోకాన్ని రుచి చూసిన అనుభవం వీరిలో ఉంటుంది, కానీ ప్రభుని రుచి చూడలేకపోతున్నారు. అర్థం చేసుకోండి, ఒక్కసారి ప్రభు యొక్క దేహాన్ని, ప్రభు యొక్క అనుభవాన్ని రుచి చూస్తేనే దాని మాధుర్యం మానవుడికి అర్థం కలుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం రుచి చూడాల్సింది ఏంటి? ప్రభు ప్రేమను రుచి చూడాలి. ఒక్కసారి రుచి చూస్తే దాన్ని విడిచిపెట్టలేం. అది ఎలాంటి ప్రేమ మనకు తెలిసింది. ప్రభు యొక్క ప్రేమని మొదటగా, 2 ప్రభు యొక్క సావాసాన్ని, 3 ప్రభుతో ఉన్నటువంటి బంధత్వాన్ని, ఇంకా చాలా ఉంటూ వస్తున్నాయి. ఇవన్నీ 1 by 1 ఒక్కొక్కటి మనం రుచి చూసుకుంటూ వెళ్తే అసలు ఆయన విడిచిపెట్టాలన్న ఆశ కూడా మనకు ఉండదు. అసలు ఆయన విడిచిపెట్టాలన్న కోరిక కూడా ఉండదు. ఇట్లాంటి ప్రభువునే నేను విడిచిపెట్టాలి, ఇటువంటి గొప్ప ప్రభువునే విడిచిపెట్టాలని మనలో ఒక నూతన ఆత్మ వచ్చేస్తుంది. ఎందుకని ఈరోజు ప్రభుని విడిచిపెడుతున్నారు ప్రజలు? ఆయన రుచి చూడలేదు కాబట్టి. మరి ఏం రుచి చూస్తున్నారు? లవోదికలు ఉండేవారు లోకాన్ని రుచి చూస్తున్నారు. లవోదికలు ఉండేవారు లోకాన్ని రుచి చూస్తున్నారు కాబట్టి ప్రభుని విడిచిపెట్టేస్తున్నారు. ప్రభుని విడిచిపెట్టిన అనుభవం ఉంది. వాళ్ళు రుచి చూస్తున్నవి ఏంటి? ధనము, వస్త్రాలు, పేరు, ఆస్తి, ఐశ్వర్యము, వీటిని రుచి చూసుకుంటున్నారే కానీ ప్రభుని రుచి చూడట్ల. బైబిల్ అంటుంది కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరుగుడని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఆయన ఎంత ఉత్తముడో, ఆయన ఎంత ఉత్తమమైన కార్యాలు చేయగలడు, ఆయన ఎటువంటి ఉత్తమమైన అద్భుత కార్యాలు చేయగలడు రుచి చూచి మానవుడు తెలుసుకోవాలంట. ఆయన ఉత్తమమైన కార్యాలను రుచి చూడాలి మానవుడు. కానీ లవోదిక క్రియలు ఎలా ఉండేది తెలుసా? అవి మా ప్రభు యొక్క కార్యాలను రుచి చూడలేని దౌర్భాగ్యమైన స్థితిలోకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే లోకం యొక్క రుచి చూస్తున్నారు, లోకంలో ఉండవాటిని రుచి చూస్తున్నారే కానీ ప్రభు యొక్క కార్యాన్ని రుచి చూడలేకపోతున్నారు. ఇప్పుడు మన పితృరాలైన ఒక తల్లి ఉంది. ఎవరు ఆమె? అక్క అనలేము కానీ తల్లి అనొచ్చు. ఎవరు? అవ్వ. అవ్వ ఏం చేసింది? ఆ పండు తినొద్దక్క అని చెప్పాడు దేవుడు. అది తినొద్దమ్మా అని స్పష్టంగా చెప్పాడు. ఏమేం చేసింది ఈ తల్లి? అక్క అమ్మ అని చెప్పాడు. ఏమేం చేసింది తల్లి? అదే రుచి చూసింది. రుచి చూడటంలో ఏమైంది? అసలు దేవుని వనంలో నుంచి బయటికి నెట్టివేయబడింది. దేవుని రాజ్యంలో నుంచి బయటికి నెట్టివేయబడిన అనుభవం వచ్చేస్తుంది. దేవుని శ్రేష్టకరమైన వనం, ఆ వనంలో సంతోషంగా, సుఖ సంతోషాలతో, ఆనందంగా, అన్నిటిపైన అధికారం కలిగి జీవించాల్సినటువంటి అవ్వ అక్కడి నుండి బయటికి నెట్టివేయబడడానికి కారణం ఏంటి? రుచి చూడటం. రేపటి దినం లవోదిక సంఘపు యొక్క చరిత్ర కూడా అదే జరగబోతుంది. వాళ్ళు ఏదైతే రుచి చూస్తున్నారో అది సరి చేసుకుంటే ధన్యులుగా ఉంటారు. అది సరి చేసుకోకపోతే ఏమైంది? వారు దేన్ని బట్టి రుచి చూచారో, రుచి చూడటం ద్వారా ఏం జరుగుతుంది? అవ్వ పండును రుచి చూసింది, ఏమైంది? ఏమైంది చెప్పండి? పాపంలో పడిపోయింది కదా. ఆ పండు తింటం ద్వారా ఆయనకి పాపంలో పడింది. ఇప్పుడు ఆమె పడినప్పుడు ఇప్పుడు ఏమేం చేయాలా? ఇంకొక ఆయన కూడా పాపంలో పడ్డాడు. నేనంట ఆ పండు తింటుంది అనుకోండి, సహజంగా ఆకలి వేస్తుంది అనుకోండి, ఒక పండు బాగా ఆకలితో ఉండి తింటాం, పండు మొత్తం అనేది ఇస్తామో పక్కన కూడా ఇస్తాం సమయం ఏమో. కానీ ఆ పండు ఎలా ఉందంటే ఒకసారికే అసహ్యం అనిపించేలా ఉంది, కానీ చూడటానికి బాగుంది.
తింటే ఒకసారికి అసహ్యం అనిపించింది, కానీ చూస్తానికి బాగుంది. ఇది తీసుకొచ్చి ఏం చేసింది, భర్త కూడా ఇచ్చింది. సరే ఆయన కూడా పడ్డాడు. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. ఆ స్టోరీ కదా జరిగిన సర్వసత్యమైంది అనేది నిజంగా జరిగింది మనకు తెలుసు. ఇక్కడ అంశం ఏంటంటే వీళ్ళు రుచి చూడాల్సింది ఎవరిని? ప్రతి సాయంకాలం వారి దగ్గరకు వస్తున్న ప్రభుని రుచి చూడాలి, వారిని కలుసుకుంటున్న ప్రభుని రుచి చూడాలి, వారితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతున్న ప్రభుని రుచి చూడాలి, వారితో సావాసం కలిగి ఉన్న ప్రభుని రుచి చూడాలి, వారి కొరకే సమస్తాన్ని సమకూర్చిన ప్రభుని రుచి చూడాలి. మరి వీళ్ళు ఏమి రుచి చూస్తున్నారు? అసలు ఇన్ని చేస్తున్న ప్రభుని విడిచిపెట్టి, ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకాలు, ఇన్ని గొప్ప కార్యాలు చేసిన ప్రభుని విడిచిపెట్టి ఆ పండునే రుచి చూస్తున్నారు. ఇంకెన్ని పండ్లు లేవు దాంట్లో, ఎన్ని పండ్లు లేవు, కానీ ఆ పండే పడింది. లవోదిక ప్రజల స్థితి కూడా అదే, వారి స్థితిగతులు కూడా అలాగే కనపడుతున్నాయి. వారు ఆ పండునే తిన్నారు కాదు, తిన్న అనుభవంలోకి వస్తున్నారు, తిన్న అనుభవంలోకి వస్తున్నారు. తద్వారా వాళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళు కూడా పాపంలో పడిన అనుభవం. అందుకే ప్రభు హెచ్చరిస్తున్నాడు. ప్రకటన 3వ అధ్యాయంలో ఊరకనే హెచ్చరిస్తున్నాడు లవోదిక సంఘంతో, నువ్వు వెచ్చగానే నువ్వు వెచ్చని కాదు, నువ్వు వెచ్చగానే చల్లగానే లేవు, నువ్వు వెచ్చని స్థితిలో ఉండవు. ఎందుకు నువ్వు ఎలా ఉండవు తెలుసా? ఎందుకు ఉండవు అంటే నువ్వు రుచి చూస్తున్న ప్రభుడు కాదు. లవోదిక ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ క్రియలు ఎలా ఉండంటే నువ్వు రుచి చూస్తుంది మనుషుల యొక్క క్రియల్ని, లోకాన్ని రుచి చూస్తున్నావు, ప్రభుని రుచి చూస్తున్నావు. తద్వారా పాపంలో పడిపోయి నెట్టివేయబడిన అనుభవంలోకి వచ్చేస్తున్నామని లవోదికలను ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి 22 కలిసి ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క ఏమని రాయబడింది? ఎన్నో మాట ఇది? 5వ మాట. ఏమని రాయబడింది ఇక్కడ? 5వది ఏంటంటే ముట్టొద్దు. ఏం చేస్తున్నారు వీళ్ళు? వాటినే ముట్టుతున్నారు. ప్రభు ఏం చెప్పాడో అదే చేస్తున్నాడు. పౌలు కూడా లవోదికలు ఉండేవారు కానీ కొలసలు ఉన్న ప్రజలు చెబుతున్నారు, మీరు అది ముట్టొద్దు, ఇది ముట్టుకోవద్దు, మీకు నష్టం జరిగిద్దని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. లవోదికల సంఘాన్ని కూడా పౌలు కూడా చెబుతూ వస్తున్నాడు, ఇది ముట్టుకోవద్దు. ఏది ముట్టుకోవద్దు అంటున్నారో అదే ముట్టుకుంటున్నారు ప్రజలు. మానవుని యొక్క స్వభావం ఏంటో తెలుసా? ఏది చేయొద్దంటే అదే చేస్తారు, ఏది చేయొద్దంటే అదే చేస్తాం. ఇప్పుడు మన పిల్లల స్వభావం చూడండి. పిల్లల స్వభావం ఎలా ఉంటుంది? అరే పీస్ మిఠాయి తినొద్దురా అంటాం, వాడు వస్తే అదే టైంలో అదే కావాలని అడుగుతాం. ఐస్ క్రీమ్ తినొద్దు అంటాం, వాళ్ళు వస్తే అదే టైంలో అదే అడుగుతారు. మనం చెప్పినప్పుడు వద్దంటారు, అది రాగానే ఆ బండి రాగానే ఉంటారు, అది కావాలని ఏడుస్తూ ఉంటారు. ఎందుకని? మనం ఏది చెబితే అది వినడం మానవుని స్వభావం కాదు, అది దానికి విరోధం ఉండటమే మానవుని యొక్క స్వభావం. ఇప్పుడు ప్రభు చెబుతున్న మాట కానీ పౌలు ఏం చెబుతున్నాడు? మీరు వాటిని ముట్టొద్దు అంటున్నారు. ఏమన్నారు? ముట్టుకోవద్దు. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? లవోదికలు ఉండేవారు ఇది ముట్టుకోవద్దు అన్నారు కాబట్టి దీన్నే ముట్టుకోవాలి. ప్రభు ఏమన్నాడు? ఆ చెట్టు, ఆ యొక్క ఏమంటారు, ఆ తోటలు అన్ని ఫలాలు ఉన్నాయి కానీ ఆ యొక్క చెట్టును మట్టుకు, ఆ కాయను మట్టుకి మీరు తినొద్దు అన్నారు. ఏది వద్దన్నారో, ఏది ముట్టొద్దు అన్నాడో, ఏది తినొద్దు అన్నాడో దానికే కొనసాగుతూ వస్తున్నారు. దానికే సాగిలిపడిన అనుభవం ఉంది వాళ్ళకి. అర్థం చేసుకోండి. వాళ్ళు ముట్టడం ద్వారా ఏం జరుగుతుంది? వాళ్ళు తినడం ద్వారా ఏం జరుగుతుంది? పాపంలో పడిపోయారు. అసలు అవ్వ కానీ ఆదాము కానీ చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభుకు మాట్లాడారు, మీరు అన్నిటినీ ఏలుకోండి అని ప్రభు అధికారం ఇచ్చాడు. ఆదాము కానీ అవ్వ కానీ చేయాల్సిన పని ఏంటండి? అన్నిటినీ ఏలుకోవటం, అధికారాన్ని ఇచ్చాడు. సమస్త ప్రజలపైన అధికారాన్ని దేవుడు ఇచ్చాడు, కానీ దాన్ని కాపాడుకోలేపాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, సౌలు. సౌలుకు కూడా దేవుడు అన్నిటిని అధికారం ఇచ్చాడు. సౌలు ఏం చేస్తూ వచ్చాడు? పాత నిబంధనలో ఉన్న సౌలు ఏం చేస్తూ వచ్చాడు? తాను యొక్క జీవితంలో ఏది ముట్టకూడదో దాన్ని ముట్టాడు. ఏం ముట్టాడు? విషపు చూపును ముట్టాడు. ఏం ముట్టాడు? విషపు చూపును ముట్టాడు. ఇంకా లోపల అసూయను ముట్టేసేసాడు, కలహాన్ని ముట్టాడు, ఇంకా ద్వేషాన్ని ముట్టుకుంటూ వచ్చాడు. ఇంకా అసూయ చేత ముట్టబడి ఉండాలి కాబట్టి ఏది ముట్టకూడదో అది ముట్టేశాడు. తద్వారా ఏమైపోయింది? వానిలోకి సంప్రాప్తి అవుతూ వచ్చింది. చూడండి, అవ్వ పొండు తీసుకోవటం ద్వారా, దాన్ని తినడం ద్వారా ఏం జరిగింది? తనలోకి పాపం అన్నది ప్రవేశిస్తున్న అనుభవం చూస్తున్నాం. ఇప్పుడు సౌలు అవి ముట్టుకోవడం ద్వారా, వాటిలోకి అనుసరించడం ద్వారా ఏమవుతుంది? అవన్నీ సౌల్లోకి వస్తున్నాయి. చూడండి, మానవుడు ఏదైతే దేవుడు వద్దన్నాడో అది చేయడం ద్వారా అది మానవుడు చనిపోయేంత వరకు కూడా దాన్ని పోగొట్టుకోలేడు. ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మానవుడు చచ్చేంత వరకు కూడా దాన్ని పోగొట్టుకోవడం కష్టం. దేవుడు వద్దన్న దాన్ని మనం చేసుకున్నాడు పోగొట్టుకోవడం కష్టం. ఎందుకంటే ఆదాము పోగొట్టుకోగలిగాడా? చేసిన పాపాన్ని పోగొట్టుకోగలిగాడా? లేదు. సౌలు
ఆ విషపు చూపు, ఆ అపవిత్రమైన ఆలోచనలు అన్ని, ఆ దావీదు మీద ఉన్న కోపం, ద్వేషం అన్ని పోగొట్టుకోగలిగాడే చచ్చిపోయేంత వరకు? లేదు. ఒకటి, మనకి దేవుడు చెప్పిన విధానం ప్రకారం కాకుండా మనం ఏది ముట్టుకున్నా, అంటే ఈ లోకంలో ఉండవు ఏవైనా సరే, అవి క్రియల పనులైనా సరే, వాటిని ముట్టుకుంటే మరలా అవి విడిచిపెట్టవు మనల్ని. కానీ లవోదికయ ప్రజలకు వాటిని విడిపించడానికి ప్రభు వచ్చాడు, విడిపించాడు. కానీ మరలా వాళ్ళు పట్టుకుంటున్నారు. ఏదైతే ముట్టకూడదో దాన్నే చేపట్టుకుంటున్నారు. మనం చేపట్టాల్సింది దేవుని వాక్యాన్ని, విశ్వాసాన్ని చేపట్టాలి, మాదిరికరమైన జీవితాన్ని చేపట్టాలి. కానీ అక్కడ లవోదికలు ఉండేవారు లోకాన్ని చేపడుతున్నారు, లోకాన్ని ముట్టుతున్నారు. ముట్టకూడదని ప్రభు మాట్లాడాడు. ఈరోజు మన జీవితాల్లో ప్రభు ఏదైతే వద్దన్నాడో, ఏదైతే ముట్టొద్దన్నాడో అది మనం ముట్టుకుంటున్న అనుభవం ఉంటే నష్టపోతాం. ముట్టుకుంటున్న అనుభవం ఉంటే నష్టపోతాం. ఏదైనా మన జీవితంలో ఇది ముట్టొద్దు అని అన్నాడంటే దాన్ని మనం ముట్టుకోకూడదు. కాదు అని మనం ముట్టుకుంటే నష్టపోయేది మనమే. ఇప్పుడు మీరు చూడండి ప్రియులారా, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. దేవుని మందసము ఎడ్ల మీద లేదా దూడల మీద తీసుకురాబడుతూ వస్తుంది. మందసం తెచ్చేటప్పుడు ఎడ్ల యొక్క కాళ్ళు జారిని. ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి? పోనీ ఎవరు ముట్టాలి? మీకు తెలుసా? ఆ వాక్యం తెలీదా? ఎవరు ముట్టాలి? యాజకులు ముట్టాలి. మరి ఎవరు ముట్టుకుంటూ వచ్చారు? ఎవరు? ఉజ్జా పుట్టుకోవడం ద్వారా ఏమైంది అంటే, మనం దేవుడు చెప్పిన ప్రకారం దేవుడు ముట్టుకోమన్న వాటిని ముట్టుకుంటే మనకు క్షేమం. మనది కాని విధానంలో మనం వెళ్ళి ముట్టుకున్నామంటే అది ఎప్పటికైనా మనకు నష్టమే. ఈ లోకాన్ని మనం ముట్టకూడదు. అంటే యాజకులకు ఇచ్చిన దాన్ని వేరే వాళ్ళు ముట్టుకుంటున్నారు. యాజకుడికి ఇచ్చిన ధర్మం యాజకుడే ముట్టుకోవాలి, సేవకుడికి ఇచ్చిన ధర్మం సేవకుడే, విశ్వాసకి ఇచ్చిన ధర్మం విశ్వాసం ముట్టుకోవాలి. ఇది నాది కాదు, నాదని మనం ముట్టుకోకూడదు. ఏమైంది? నష్టం తెచ్చుకుంటున్నారు. ఎవరు తెచ్చుకుంటున్నారు? లవోదికయ ఉండేవారు. ఉజ్జా ఏం చేస్తూ వచ్చాడు? మరణం తెచ్చుకుంటాడు. ఉజ్జా మరణం తెచ్చుకుంటూ వచ్చాడు. ఎందుకని? తనది గాని పని తాను పట్టుకున్నాడు. వాస్తవానికి తన మనస్తత్వం ఏంటి? చాలా మంచిది. ఎందుకంటే అయ్యో దేవుని మందసం పడిపోతుందన్న భారం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే లేవీలకు లేనటువంటి భారం అతనికి ఉన్న అనుభవం మనం చూస్తున్నాం అక్కడ. కానీ భారం ఉంది, కానీ వెళ్ళినవే కరెక్ట్ కాదు. తద్వారా ఏమవుతూ వచ్చింది? నష్టపోతూ వచ్చాడు మరణం. దాన్ని బట్టి దావీదు కూడా భయపడ్డాడు. ఈ మందసం వద్దు, ఇది నా ఇంట్లో వద్దని ఓబేదేదోము ఇంట్లో పెట్టాడు. తర్వాత దేవుడు తను ఆశీర్వదించినప్పుడు తీసుకొచ్చి దావీదుపురంలో పెడుతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముట్టకూడని ముట్టారు. ఉజ్జా ఎలా ముట్టకూడదని ముట్టాడో అలాగే వీళ్ళు కూడా, అది మందసం ముట్టాడు, వీళ్ళు లోకాన్ని ముట్టారు. ముట్టుకోవటం ద్వారా ఏం జరుగుతుంది? వీళ్ళకి నష్టం వస్తుంది, మరణం అన్నది తెచ్చుకుంటున్నారు. అది తెచ్చుకోవద్దని ప్రభు హెచ్చరిస్తున్నాడు. దేన్ని ముట్టి మీరు అపవిత్రులయ్యారో సరి చేసుకోమని మాట్లాడుతున్నారు. ఇది 5వ మాట. ఇక 6వ విషయాన్ని చూద్దానండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనం వరకు. రుచి చూడవద్దు. ఏమని రాయబడుతూ వచ్చింది? వారి జీవితాల్లో అన్నిటికీ కూడా లోబడుతున్న అనుభవం ఉంది. దేనికి లోబడుతున్నారు? ప్రతి దానికి లోబడుతున్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములు 20 నుండి 22 వచనాల్లో ఎవరికి లోబడుతున్నాడు? పూర్తిగా ఎవరికి లోబడుతున్నారంటే మనుషులకు లోబడుతున్న అనుభవం ఉంది. బైబిల్ ఏమనుంది? ఇక్కడ రాయబడే మాట ఏంటంటే లోబడ నేల. అంటే అర్థం ఏంటి? వాళ్ళు లోబడుతున్నారు అని అర్థం. ఎవరికి లోబడుతున్నారు? లోకానికి లోబడుతున్నారు, మనుషులకు లోబడుతున్నారు. మనం ఎవరికి లోబడాలా? దేవునికి లోబడాలి. ఇప్పుడు మనుషుడు లోబడాల్సింది ఎవరికంటే దేవునికి, దేవుని మాటలకి, దేవుని వాక్యానికి, దేవుని యొక్క పిలుపుకు లోబడాలి. కానీ ఇక్కడ లోబడుతుంది ఏంటి? దేని కొరకు లోబడుతున్నారు? దేని కొరకు అంటే మనుషులకు లోబడుతున్న అనుభవం. మనుషుల యొక్క విధానాలు, మనుషుల యొక్క మాటలకి, మనుషుల యొక్క పద్ధతులకి, మనుషుల యొక్క ఆజ్ఞలకి, మనుషుల యొక్క విధానాలకు అన్నింటిని అనుసరించి వాళ్ళకు లోబడుతున్నారంట. ఇప్పుడు మనుషులు లోబడాల్సింది ఎవరికి? ఏ మనుషుడు కూడా మనుషులు లోబడవసరం. ఇంట్లో సేవకుడు కూడా నేను అన్ను, సేవకుడు కూడా లోబడాల్సినంత అవసరం లేదు. ఎవరికి లోబడాలి? సేవకుడు కూడా ఒక మనిషే. ఎవరికి లోబడాలా? ఏ మనుషుడు కూడా మనం లోబడాల్సినంత అవసరం లేదు. ఎవరికి లోబడాలా? ప్రభువుకు మాత్రమే లోబడాలి.
ప్రభువుకు లోబడాలి కానీ మనుషుకు లోబడిన అనుభవం ఉండకూడదు. చాలా మంది విశ్వాసులు ఎలా ఉంటారంటే, పోయి లవోదికైన ప్రజలు ఎలా ఉంటూ వచ్చారంటే మనుషులకు లోబడుతున్న అనుభవం ఉంది. ప్రభు మాట్లాడుతున్న మాట ఏంది? వారికి మీరు లోబడనేలా అటు విధములకు మీరు లోబడుతున్నారంటే వాళ్ళ యొక్క విధానాలకి మనుషులకు లోబడుతున్న అనుభవం ఉంది. గమనించండి, ప్రతి మనిషి లోబడాల్సింది ఎవరికంటే మనుషులకు కాదు. ఎవరికి లోబడాలా? దేవునికి లోబడాలి. దేవునికి లోబట్టం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవునికి లోబట్టం మనం నేర్చుకుంటామో అప్పుడు మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇప్పుడు బలలో పాల్గొనే ప్రతి విశ్వాసి ప్రభు మాటకు లోబడితేనే ప్రభువులో ప్రవేశించాలి. ప్రభు మాటకు లోబడుతుంటేనే ప్రభు యొక్క బలలో ప్రవేశించాలి. పౌలుతో కూడా అంటాడు, పౌలా నువ్వు మునుకళ్ళకు ఎదురు దన్నుతున్నావు అంటాడు. ఏమంటాడు? నువ్వు మునుకళ్ళకు ఎదురు దన్నుతూ వస్తున్నావు అంటాడు. ఇర్మీయా గ్రంథంలో కూడా మాట్లాడుతూ వస్తాడు కదా, అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడతాడు. ఎంత కాలమని నేను మాట్లాడుతున్నా లోబడరని మాట్లాడుతూ వస్తారు. ఎంతకాలమని విరోధంగా విరోధంగా జీవిస్తామని ఇర్మీయా గ్రంథంలో కూడా ప్రభు మాట్లాడుతూ వస్తారు. ఎందుకంటే పౌలు యొక్క జీవితం మునుకోళ్ళకు ఎదురుదొలుతుంది. మునుకోళ్ళకు ఎదురెళ్తున్న అనుభవం పౌల్లో ఉంది కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నువ్వు మునుకోళ్ళకు ఎదురుదొలుతావు, ఎంతకాలం అలా జీవిస్తూ వస్తావు, ఎంతకాలం ఇలా నడుస్తూ వస్తావు. ఎందుకు? లవోదికైన ప్రజలతో మాట్లాడుతున్నారు. మీరు మనుషులకు లోబడి విరోధమైన జీవితాన్ని కొనసాగుతూ వస్తున్నారు. ఏ మానవుడైనా లోబడాల్సింది దేవుడికి, ఏ మానవుడైనా దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. కానీ ఎవరికి లోబడుతున్నారు? మనుషులకే లోబడుతున్నారు. మనుషులకే లోబడుతున్నారు. ఎంత విచిత్రమో చూడండి. మానవుడు లోబడాల్సింది ఏ సేవకుడికో ఇంకొకరికో కాదు. ఎవరికి మొదట లోబడాలా? దేవునికి లోబడాలి. దేవుని తర్వాతే వీళ్ళందరూ. దేవుని కంటే సేవకుడు గొప్పవాడు కాదు, దేవుని కంటే ఎక్సెట్రా సంఘంలో ఉన్నవారు ఎవరు గొప్పవాడు కాదు. ఎవరు గొప్పవాడు? దేవుడే గొప్పవాడు. ఇప్పుడు ఎవరికి లోబడాలా? దేవునికి లోబడాలి. కానీ లవోదికలో ఉన్నవారు ఎవరికి లోబడుతున్నారు? మనుషుల యొక్క పద్ధతులు కానీ, మనుషుల యొక్క ఆచరణ, మనుషుల యొక్క ఆజ్ఞలు కానీ మనుషులకే లోబడుతున్న విధానం ఉంది. ఈరోజు మనుషులకు లోబడే ప్రతి మనుషుడు ఒక దినాన్ని తీర్పు పొందబోతున్నాడు. మనం దేవునికి లోబడితే తీర్పులో నుంచి తప్పించబడతాం. దేవునికి లోబట్టం అనేది ప్రాముఖ్యత, దేవుని మాటలకు లోబట్టం అనేది ప్రాముఖ్యత. ఈరోజు చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితాలు ఎలా ఉండంటే మనుషులకు లోబట్టం. ఈరోజు ప్రభు వల్ల పాల్గొనే మనం ఎవరికి లోబడుతున్నాం? దేవుని వాక్యానిక, దేవుని మాటక, దేవుడు బయలుపరుస్తున్న కోణానికి మనం లోబడుతున్నామా? మనుషులకు లోబడిన అనుభవం మనలో ఉంటే సరి చేసుకుందాం. ఇదెన్నో మాట? 5, 6, 7వ విషయాన్ని చూద్దానండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనం వరకు. చాలా. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట ఇది? 7వదిగా లవోదికైన ప్రజలు ఎలా ఉండారంటే చివరి మాట చూస్తున్నాము. ఎలా ఉండరు వాళ్ళు? మూలపాఠం విషయమే మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞల పద్ధతులను అనుసరించకడి. వీళ్ళు వాస్తవానికి క్రీస్తులోకి వచ్చేటప్పుడు పాత మూల పురుషుడు అన్నది చంపివేయబడిన అనుభవం ఉంటారు. ఎలా ఉంటారు? మృతి పొందిన అనుభవం ఉంటారు, పాత మూల పురుషుడు. ఇప్పుడు ఎలా ఉంటారు వీళ్ళు? ఏ మూల పురుషుడైతే మృతి పొందాడో అతన్నే బయటికి తీసుకొచ్చుకున్నారు. అంటే ఏదైతే పాత స్వభావం అంతా ఉందో దాన్ని వద్దనుకునే క్రీస్తులోకి వచ్చింది, దాన్ని వద్దనుకునేగా ప్రభులోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఏది వద్దనుకున్నారో అదే కొనసాగిస్తున్నారు. తద్వారా వారి జీవితాలు ఎలా ఉంటాయి? చివరిలో రాయబడుతూ వచ్చింది, అదే వచ్చింది చివరిలో, వారు అన్ని వాడుకున్న చేత నశించిపోతున్నారంట. ఇప్పుడు లవోదికైన ప్రజలు ఎలా ఉండబోతున్నారు? నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు? ఏ మూల పురుషునైతే చంపుకున్నారు. మూల పురుషుడు ఎవరు? మన మూల పురుషుడు యేసుప్రభు అని కదక్క. మన మూల పురుషుడు పూర్వదినాలు ఎవరంటే సాతానుడే. సాతానుడు మనకు మూల పురుషుడు. అంటే మొదటి పాపం చేసింది ఎవరు? సాతాను యొక్క అనుభవం ఉంది కాబట్టి సాతానుడే పాపంలో పడవేశాడు కాబట్టి పాపం చేసింది సాతానుడే. తద్వారా మూల పురుషుడైన సాతాను దగ్గర నుంచి ఎవరి దగ్గరకు వచ్చింది? మన దగ్గరకు వచ్చింది. అది మనం వద్దనుకునే వారి చేతుల నుంచి విడుదల పొంది నశించిపోతున్న మనం సజీవులు ఉండడానికి, తిరిగి బ్రతికించబడడానికి క్రీస్తులోకి వచ్చాం. కానీ ఇప్పుడు లవోదికలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారు? ఏ మూల పురుషుడి నుంచి అయితే విడుదల పొందారో అదే మూల పురుషుల్లో మరలా నివసిస్తున్నారు. ఏ మూల పురుషుడిని అయితే విడుదల పొందుతూ వచ్చారో, ఏ మూల పురుషుడిని అయితే మాకు వద్దు,
ఈ మూల పురుషుడు వద్దు, ఈ వ్యక్తి వద్దు అని బయటకు వస్తూ వచ్చారో అదే మూల పురుషుల్లో కొనసాగుతూ వస్తున్నారు. ఈరోజు మనలో ఉన్న మూల పురుషుడు అంటే ప్రాచీన పురుషుడు అని అర్థం. మనలో ఉన్న ప్రాచీన పురుషుడు మరలా తొంగి చూస్తుంటే మనం బలలో పాల్గొనడానికి యోగ్యతలో లేమని అర్థం చేసుకోవాలి. లవోదికలో ఉన్న ప్రజలు పూర్వపు మూల పురుషుడిని కొనసాగుతూ వస్తున్నారు. ఏ మూల పురుషుడైతే మాకొద్దు ప్రభు అని మందిరంలో కూర్చుని ఏడుస్తూ కేకలు పెడుతూ ప్రభా ఈ మూల పురుషుడు నాలో తీసామని ఎవరైతే ఏడ్చి కేకలు పెట్టారో మరలా అదే మూల పురుషుణ్ణి కొనసాగించుకుంటూ వెళ్తున్నారంట ప్రజలు. ఏ మూల పురుషుడైతే వద్దన్నారో, ఏ మూల పురుషుడైతే నాకు అవసరం లేదన్నారో, ఏ మూల పురుషుడైతే మాకు వద్దు ప్రభు అని దేవుని సన్నిధిలో ఉండి కేకలు పెడుతూ అరుస్తూ కేకలు పెడుతూ ఆ మూల పురుషుడు నాలో పాప మూల పురుషుని తీసివేయమని కేకలు పెడుతూ వచ్చారు, అదే మూల పురుషుని మరలా కలిగి బలలో పాల్గొంటున్నారంట. లవోదికలో ఉన్న ప్రజల స్థితిగతులు చూడండి. ఎవరు వద్దు ప్రభు అని కేకలు పెడుతూ వచ్చారో అతన్నే మరలా కలిసి అతనితోనే కలిగి ఉండి బలలో పాల్గొంటున్నారంట. ఎవరు అతను? ప్రాచీన పురుషుడు. ప్రాచీన పురుషుడు ఎవరికి సంబంధించిన వాడు? సాతానికి సంబంధించి. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? సాతానికి సంబంధించిన వారుగా ఒకప్పుడు విడిచిపెట్టాడు దేవుడు విడుదల ఇచ్చాడు, విడిచిపెట్టి అనుభవం తీసుకొచ్చాడు. ఇప్పుడు మరలా ప్రాచీన పురుషుడిని కొనసాగిస్తూ వస్తున్నారు. మళ్ళా ప్రాచీన పురుషుడు వెంబడిస్తూ వస్తున్నారు. అందుకని లవోదికలో ఉండే వారితో మాట్లాడుతున్నారు, ఇది మీ చరిత్ర. పౌలు లవోదికలో ఉండే ప్రజలు, నాకు తెలిసి పౌలు ఏ రోజు కూడా లవోదిక సంఘాన్ని కానీ ఏ సమయంలో కూడా సంధించిన దర్శించిన అనుభవం లేదు. కానీ అంటే నాకు తెలిసినంత వరకు. కానీ లవోదికలో ఉన్న ప్రజల గురించి అక్కడ విశ్వాసం ఉన్నారు, వాళ్ళ మనోభావాలు వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు పౌలు. ఏమంటున్నాడంటే ఇది మీ చరిత్ర. మూల పురుషుని విడిచిపెట్టిన మీరు మరలా దాన్ని కొనసాగిస్తున్నారు. ఏ మూల పురుషుడైతే మాకు వద్దని బయటకు వచ్చారో ఆ మూల పురుషుడిని మరలా కొనసాగుతున్నారని లవోదికలో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు పౌలు. ఇది ఎందుకు మాట్లాడుతున్నాడు పౌలు? వారి జీవితాలు సరి చేసుకోవడానికి. ఇదే మాటల్లో, ఇదే అనుభవాల్లో, ఇదే లవోదిక సంఘం గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును. అది ఏమంటున్నాడు? నులివెచ్చని స్థితిలో ఉండాలి. అటు లేదు ఇటు లేదు, మధ్యలో రెండు కోణాల మీద నడుస్తున్న అనుభవం లవోదికలో ప్రజలకు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రెండు పడవల మీద నడుస్తున్న అనుభవం ఉంది. రెండు పడవల మీద నడుస్తున్న అనుభవం లవోదికలో ఉంది. కానీ ఏదో ఒక పడవ మీద ఉంటేనే సేఫ్, లేకపోతే నష్టం తెచ్చుకుంటున్న అనుభవం. ఇప్పుడు లవోదికలో ఉండే వారు ఎలా ఉండరు? రెండు కోణాల్లో నడుచుకుంటూ వెళ్తారు. వీళ్ళు ఎట్లా నడుస్తున్నారో ప్రభు అంటున్నాడు కదా, నేను ఎరుగుదును నీ క్రియలు. ఏమంటున్నాడు ప్రభు లవోదికలో ఉండే ప్రజలతో? నేను ఎరుగుదును. పౌలు మీకు ఏం చెప్పాడో నేను ఎరుగుదును. పౌలు చెప్పిన విధానం మీరు నడవకపోవడం కూడా నేను ఎరుగుదును. వాక్యం మీకు ఏం బోధిస్తుందో నేను ఎరుగుదును. బోధించిన వాక్య ప్రకారం మీరు ఎలా నడవట్లేదో కూడా నేను ఎరుగుదును. పౌలుతో దేవుడు ఏదైతే పలికించాడో అవి ప్రభు ఎరిగిన వాడుకుంటాడు. పలికించబడిన మాటలు గైకొనకపోవడం కూడా దేవుడు ఎరిగాడు. ఈ రోజుల్లో విశ్వాసులు అంటే అనేక మంది, నేను అందరిని అంటే కొంతమంది ఎలా ఉంటారంటే విన్న వాక్యాన్ని ఇక్కడే విడిచిపెట్టేవారు ఉంటారు. చాలా మంది ఇక్కడనే కాదు, సంఘాల్లో చాలా చోట్ల విన్న వాక్యాన్ని విడిచిపెడతారు. ఎందుకంటే దాన్ని అనుసరించిన అనుభవం ఉండదు, దాన్ని అనుసరించిన జీవితం ఉండదు. ప్రభు గుర్తెరుగుతున్నాడు మనం ఏ వాక్యం వింటున్నాం, దాని ప్రకారం ఎలా అనుసరిస్తున్నాం అన్నది ఆయన ఎరుగుతున్నాడు. బోధింపజేసేది ఆయన, దాసుని నిలబెట్టినా తన నోట్లో నుంచి ప్రతి మాట పలికించేది ఆయన. సపోజ్ ఏదైనా కొన్ని మాటలు మాట్లాడాలనుకుని మేము నిలబడినా గంటసేపు మాట్లాడగలుగుతామా? కుదరదు. బోధించేది ఆయన, నిలవబెట్టేది ఆయన, పలికించేది ఆయన. ఆయన ఏం బోధిస్తున్నాడు అని తెలుసు, ఆయన ఏం చెప్పేస్తున్నాడు అని తెలుసు, ఆయన ఏం బయలుపరుస్తున్నాడు అని తెలుసు, ఆయన బయలుపరిచిన మనం వింటున్నామనేది అన్నది కూడా అని తెలుసు. ఏమంటున్నాడు? నేను ఎరుగుదును అంటున్నాడు. నీ క్రియలు ఏమన్నాడు? క్రియలు. మన క్రియలను ఆయన ఎరిగిన వాడుకున్నాడు. మనం విన్న వాక్య ప్రకారం ఎంతవరకు జీవిస్తున్నాం, విన్న వాక్య ప్రకారం ఎంతవరకు నడుస్తున్నాం. కొంతమంది అనుకోవచ్చు ఆయనే చెబుతాడు, ఆయనే జీవిస్తలేదు అనుకోవచ్చు. జీవిస్తున్నామా లేదా మా వ్యక్తిగత జీవితం మాకు తెలిసింది. ఆయన బోధిస్తాడు కానీ ఆయన జీవించడానికి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అనేక ప్రయాణం వెళ్తాం, వాక్యం చెబుతూ ఉంటాం, పులిపేట మీద నేను చెబుతాడు, ఆయనే సరిగ్గా లేడు మనకేం చెబుతాడు అంటారు. ఎవరి క్రైస్తవ జీవితం వాళ్ళకు ఉంది. మనం ఎత్తి చూపించే మాటలు ఆపేసుకోవాలి. ఎవరైనా సరే, ప్రతి మనిషి ఎక్కడైనా కదా అంటే పలు ప్రాంతాలు నేను చూసిన సందర్భాలు ఏంటంటే లోపాలు ఎతుకుతాం. చూడండి, మనం ఏది వెతికినా ఆయన ఎరుగుతున్నాడు అంట. బోధించే వాక్యం ఆయన ఎరుగుతున్నాడు, విన్న వాక్యం ఆయన ఎరుగుతున్నాడు, మనం జీవించే జీవితాన్ని ఆయన ఎరుగుతున్నాడు, మనం ఏం చేస్తున్నామో కూడా ఆయన ఎరుగుతున్నాడు, ఏం మాట్లాడుతున్నామో కూడా ఆయన ఎరుగుతున్నాడు, ఎలా జీవిస్తున్నామో కూడా ఆయన ఎరుగుతున్నాడు. అంటే
మన జీవితం మొత్తం ఆయన ఎదుట రికార్డ్ అవుతుంది. ఒకరి దినాన ప్రభు అడుగుతాడు, లవోదిక సంఘానికి చెప్పాడు పౌలు, మీరు ఇలా ఉండండి అన్నాడు. వాళ్ళు ఉంటల్లా. అందుకే మరలా మాట్లాడే ప్రభు, నేను మిమ్మల్ని ఎరుగుదును, మీరు సరి చేసుకోకపోతే చాలా కఠినమైనటువంటి జీవితం ఉంది, భయంకరమైన స్థితి రాబోతుంది. ఈ యుగ సమాప్తికి రాబోతున్న సమాప్తిలో, యుగానికి ముగింపు రాబోతున్నప్పుడు, ఈ యుగం యొక్క పునాదులు, ఈ యొక్క పాప పునాదులు కూల్చివేయబడేటప్పుడు నష్టపోతారు. అలా నష్టపోకూడదని నీ క్రియల గురించి నేను చెబుతున్నాను అన్నాడు. నీ క్రియలు. ప్రభు లవోదికలో క్రియలను ఎరిగిన వాడు ఉన్నాడు. వాళ్ళు బోధించబడింది ఏది వింటున్నారో, ఏది వింటలేదో, ఏది పెడచెవిని పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళ మందిరంలో ఉండా, బయట ఉండా, లోపల ఉండా, ఎక్కడ ఉండా, లవోదికల ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నా కూడా ప్రభు ఎదుట ఉంది. ప్రభు ఎదుట సమస్తం ఉంది. దేవుని మందిరంలో ఎలా వాక్యం వింటున్నారు, దేవుని సన్నిధికి ఎలా ఉండరు, సంఘముగా ఎలా ఉండరు, సంఘముగా బయట ఎలా ఉండరు, ఎలా కూడుకుంటున్నారు, ఎలా కూడుకోవట్లేదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ప్రభులో లెక్కించబడి ఉంది. అందుకే అంటున్నాడు, నేను ఎరుగుదును. ఇంకా సూటికి ఇంకా చాలా విషయాలు ప్రభు మాట్లాడాలి కానీ మాట్లాడతల్లా. ఎందుకంటే అక్కడితోనే చెప్పేస్తున్నాడు అన్ని విషయమై, నేను ఎరుగుదును. ఈరోజు మనం బలలో ఎలా పాల్గొంటున్నాం, ప్రభు మనల్ని ఎరిగాడు. ఎలా వాక్యం విన్నామో, ఎలా వాక్యాన్ని హృదయాన్ని తీసుకుంటున్నామో, ఎంతవరకు తీసుకుంటున్నామో, ఎంతవరకు విడిచిపెడుతున్నామో అన్నింటినీ ప్రభు ఎరిగాడు. బల్లలో ఎలా పాల్గొంటున్నామో కూడా ప్రభు ఎరిగాడు. ఇప్పుడు ప్రభు మనల్ని ఎరిగినప్పుడు మనం ఎలా ఉండాం? ప్రభు దగ్గరికి రావాలి. ప్రభా, నువ్వు నన్ను చూసినప్పుడు నేను సరిగా లేనేమో, లేదా వాక్యం లేదేమో, సరిగా ఇంట్రెస్ట్గా వినిపెట్టలేదేమో, లేదా నేను వాక్య ప్రకారం జీవిస్తలేదేమో, లేదా లవోదికలైన ప్రజలకు నేను కూడా నేనేమో. నన్ను నువ్వు ఎరిగేవు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, బయట ఉండా, లోపల ఉండా, నువ్వు నన్ను ఎరిగేవు. ఈ రోజు నేను బలలో పాల్గొనేటప్పుడు నా జీవితం సరిగా లేదు, లేదా నువ్వు ఎరిగిన స్థితిలో నా జీవితం బాగోకపోతే, నా జీవితం నా ఎదుట మంచిగా ఉండొచ్చు, కానీ నువ్వు ఎరిగినప్పుడు నా జీవితం నీ ఎదుట సరిగా లేకపోతే నన్ను క్షమించు. బైబిల్లో రాయబడిన మాట, లవోదిక క్రియలు ఎలా ఉన్నాయి? మొట్టమొదటి లవోదిక క్రియలు ఎలా ఉన్నాయి? మనుషుల యొక్క ఆజ్ఞ అనుసరిస్తున్నారు. 2, మనుషుల యొక్క పద్ధతులు అనుసరిస్తున్నారు. 3, ఏది ముట్టుకోవాలో అది ముట్టుకుంటున్నారు, లోకాన్ని ముట్టుకుంటున్నారు. 4, మనుషుల యొక్క ఆజ్ఞ రుచి చూస్తున్నారు. 5, ఏం చేస్తున్నారు? ఏది ముట్టదో అది ముడుతున్నారు. 6, లోబడతల. 7, సరైన విధానంలో జీవితం లేదు. మళ్ళా రిమైండ్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. 1, లవోదికలో ఉండే క్రియలు ఎలాంటివి అంటే, లవోదిక క్రియలు ఎలాంటివి? మొట్టమొదటిగా మనుషుల ఆజ్ఞాన్ని అనుసరిస్తున్నారు. 2, మనుషుల యొక్క పద్ధతులు అనుసరిస్తున్నారు. 3, మనుషుల యొక్క క్రియను చేపట్టుకుంటున్నారు. 4, రుచి చూస్తున్నారు, లోకాన్ని రుచి చూస్తున్నారు. 5, మనుషుల యొక్క ఆజ్ఞ రుచి చూస్తున్నారు. 5, మనుషుల యొక్క ఆజ్ఞ కానీ వాటి జీవితాన్ని కానీ ముట్టుతున్నారు. 6, మనుషులు లోబడుతున్న అనుభవం. 7, ఎందుకంటే ప్రాచీన పురుషుని బ్రతికించుకుంటున్నారు కాబట్టి నశించిపోతున్న అనుభవం. ఇవన్నీ ప్రభు ఎరిగాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ 7 అంతర అనుభవం నీలో ఉందని నేను ఎరిగా, జీవితం మార్చుకోమని ప్రభు మాట్లాడు. ఒకవేళ ప్రభు మనతో కూడా మాట్లాడుతుంటే, లవోదికతో మాట్లాడిన అనుభవంలో మనతో కూడా మాట్లాడుతుంటే, బలలో పాల్గొని మనం కూడా సరి చేసుకుంది. ఎందుకంటే ఈ 7 అంతర అనుభవాన్ని ప్రభు ఎరిగానని చెబుతున్నాడు. మనల్ని కూడా ప్రభు ఎరిగిన వాడుకుంటాడు. మనలో ఉన్న బలహీనతలు కూడా ప్రభు ఎరిగాడు. ఒకవేళ మనలో ఎరిగిన అనుభవం ప్రభు ఉంటే, ప్రభు ఎరిగిన అనుభవం ఉంటుంది కదా, ఉండే ఏవైతే ఉండేవో వాటిని మనం సరి చేసుకుందాం. అటు సరి చేసుకున్నట్టు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థనలో మన జీవితాలు సరి చేసుకోవడం కొరకై ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా అటు ఇటు చూడదు. ఇది చాలా విలువైనటువంటి సమయం పోతే తిరిగి రావటం కష్టం. ఒక్కసారి మనం సమయాన్ని పోగొట్టుకున్నామంటే దాన్ని తిరిగి సంపాదించుకోవటం చాలా కష్టం. సమయం ఉన్నప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మనం సరి చేసుకుంటున్నది ప్రభు చూస్తున్నాడు. మనం ఎలా సరి చేసుకుంటున్నామో, ఎలా సరి చేయబడుతున్నామో, దేన్ని విడిచిపెట్టాలో అదంతా ప్రభు గుర్తెరిగిన వాడు ఉన్నాడు. ప్రభు గుర్తెరుగుతున్నాడు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నేను నీ ఆజ్ఞని అనుసరించలేదు అంటే నిన్ను ప్రేమించలా, లోకాన్ని ప్రేమించి. ప్రభా, నీ పద్ధతులు నేను అనుసరిస్తలా, లోక పద్ధతులు. దేవా, నేను లోకాన్ని చేపట్టా, నిన్ను చేపట్ల. దేవా, నా జీవితంలో నిన్ను ముట్టుకుంటున్న అనుభవం లేదు, లోకాన్ని ముట్టుకుంటున్న అనుభవం. దేవా, నేను లోకంలో సజీవుడుగా లేను, చనిపోయిన స్థితిలో ఉన్నా, నశించిపోతున్నా. ప్రభా, నన్ను క్షమించు, నా జీవితాన్ని సరిచేయి, నా జీవితాన్ని సరైన మార్గంలో ఉంచు. ఈరోజు నేను నీ సన్నిధిలోకి వస్తున్నా. నేను ఎలా ఉన్నానో నువ్వు ఎరుగుతున్నావు. ఈరోజు నన్ను నువ్వు ఎరిగిన వాడుకుంటావు. నేను ఎలా బలంలో పాల్గొనబోతున్నాను, ఎలా సరి చేసుకోబోతున్నాను, ఎలా సరైన జీవితంలో బలంలో పాల్గొనబోతున్నాను, సమస్తాన్ని నీవు ఎరిగేవు. నీవు ఎరిగినప్పుడు నా జీవితం సరిగా లేదు ప్రభువా. నాకై నా జీవితం మంచిగా ఉందని నేను అనుకుంటున్నా. నేను మంచివాడిని అని నేను అనుకుంటున్నా. నేను సరైన వాడిని అని నేను అనుకుంటున్నా. నేను మంచిగా జీవిస్తున్నాను నేను అనుకుంటున్నా. నేను క్రమంలో జీవిస్తున్నాను నేను అనుకుంటున్నా. నేను దేవుని యొక్క ఆజ్ఞలు లోబడుతున్నాను నేను అనుకుంటున్నా. కానీ మీ దృష్టిలో అలా లేదు.
మీరు నన్ను సమస్తాన్ని ఎరిగిన వాడుకుంటారు. ప్రభా, నా జీవితాన్ని ఎరిగినప్పుడు ఏవైతే నీ దృష్టిలో అయిష్టంగా ఉండేవో, ఏవైతే నీ వెరిగినవి ప్రభా నీ దృష్టిలో సరైన విధానంగా లేవో అవన్నిటిని తీసివేయి. నా దృష్టిలో అయిష్టమైన కాదు, నీ దృష్టిలో అయిష్టకరమైన వాటిని తీసివేయి. ఇప్పుడు నువ్వు నన్ను ఎరిగితే నేను వాక్యం సరిగా వినపోయినా, విన్న వాక్య ప్రకారం జీవించకపోయినా, విన్న వాక్య ప్రకారం నడిచి ఉండకపోయినా అది కూడా నీవు ఎరిగావు. నన్ను క్షమించు, నా జీవితాన్ని క్షమించు ప్రభా. సమస్తాన్ని నన్ను నువ్వు ఎరిగావు ప్రభా. ఈరోజు నేను తప్పించుకోవడానికి అవకాశం లేదు, నేను పక్కదా వెళ్ళటానికి అవకాశం లేదు. నీవు నాలో ఏవైతే ఎరిగి ఉన్నావో అవన్నీ వాస్తవాలని నేను ఒప్పుకుంటున్నా. వాటన్నిటిని క్షమించు. ఇప్పుడు నువ్వు నన్ను ఎరిగి ఉండా నాలో బలహీనతలు ఉండే, ఆరాధన చేసే కానీ మిమ్మల్ని స్తుతించి మహింపరిచే కానీ నాలో బలహీనతలు ఉండే, లవోదికయాలు ఉండ 7 అంతల అనుభవం నాలో ఉంది. అయితే లవోదిక సంఘంతో మాట్లాడుతున్నావు, మరలా నీ క్రియలు నేను ఎరుగుద్దు అని అంటున్నావు. ఇప్పుడు నన్ను కూడా నువ్వు ఎరిగావు, 7 అంతల అనుభవం నాలో ఉంది. దాన్ని తీసివే, దాని నుండి నాకు విడుదల తెచ్చే ప్రభువా. వాటి నుండి నాకు విడుదల అవసరమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాను తండ్రి. అని ఎవరైనా ప్రార్థన చేస్తే మీ కుడి హస్తం పైకెత్తుంచు, మీకోసం ప్రార్థన చేస్తాను. సహోదరి యేసు ప్రభు నేను క్షమించను గాక. సహోదరులారా యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరులారా యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరులారా యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరులారా ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. ఏవైతే మిమ్మల్ని ఎరిగాడని గుర్తెరిగారో, నా జీవితాన్ని ప్రభు గుర్తెరిగాడు. ఇది నా జీవితాన్ని ప్రభు తెలుసు. ఈరోజు నేను జీవించిన జీవితం ప్రభు తెలుసు. ప్రభా, ఇది నన్ను గుర్తెరుగా నన్ను క్షమించని ఎవరైతే అడుగుతున్నారో మీ తలగంటే పైగా మీ కుడి హస్తం ఎత్తించి మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? అటు ఇటు చూడొద్దు, చూసే సమయం కాదు. మనల్ని ప్రభు గుర్తెరుగుతున్నాడు, అది మనం గుర్తించాలి. ఎవరిని చూడటం కాదు మన మందిరానికి వచ్చింది, మనల్ని మనం చూసుకోవడానికి. ఇంకెవరైనా ఉన్నారా? ఇదిగో ప్రభు, నన్ను గుర్తెరుగుతున్నావు, నన్ను ఎరిగిన వాడుగా ఉండవు, నాలో ఈ బలహీనతలు ఉండే, బలంలో పాల్గొనక మునుపు నన్ను గుర్తెరిగావు. ఈ బలహీనత తీసివే ప్రభు. ఇంకెవరైనా ఉంటే మీ కుడి హస్తం మీ తలగన పైకి ఎత్తించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సహోదరులు ఎంతో మంది తీర్మానం చేసుకున్నారు. ఇదిగో ప్రభా, నీవు నన్ను గుర్తెరిగావని తీర్మానం చేసుకున్నారు, నువ్వు నన్ను చూస్తున్నావని తీర్మానం చేసుకున్నారు. నేను జీవించిన జీవితం అంతా నువ్వు గుర్తెరిగావు ప్రభాని తీర్మానం చేసుకుని ప్రభా, ఆ గుర్తెరిగిన జీవితాన్ని క్షమించమని తీర్మానం చేసుకున్నారు. నా మటుకు నన్ను కూడా ప్రభా మీరు గుర్తెరిగారు, నన్ను క్షమించండి. మా మటుకు మమ్మల్ని ఇక్కడ చేతున్న వారందరినీ కూడా మీరు గుర్తెరిగారు. మేము ఏ జీవితం ఈ వారం అంతా ఏ జీవితాన్ని జీవించామో, ఈ వారం అంతా ఎలా ఉంటున్నామో, గత వారం బలలో పాల్గొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఏ జీవితాన్ని, ఏ నీ దృష్టిలో అయిష్టకరమైన జీవితాన్ని జీవించామో అవంతటా నీ ఎదుట ఎరిగి ఉన్న దేవుడిగా ఉండవు. అవంతా నీ ఎదుట ఉండే ఎరిగేవు ప్రభా. వాటిని మీరు క్షమించండి, వాటి నుండి మాకు విడుదల దయచేయండి. విడుదల దయచేయమని చేతున్న వారందరినీ కూడా క్షమించారు. ఇంకా వారి జీవితాలే బలహీనతలుండే, బలలో పాల్గొనక మునిపే అవి నువ్వు ఎరిగిన ప్రతి ఒక్కటే, నాలో మాలో నువ్వు ఎరిగిన చేతులు తీర్మానం చేస్తున్న వారిలో ఎరిగిన ప్రతి ఒక్కటినే మీరు క్షమించి సరిచేయమని దేవా. ఇక నుండి నీవే ఎరుగుండా వాటిని తీసివేయండి. ఇక నుండి ప్రభా మమ్మల్ని ఎరిగి ఉన్న వాటిని తొలగించేయండి, మరి జ్ఞాపకం తెచ్చుకోకుండా ఇక నుండి మేము క్రైస్తవ జీవితం మంచి జీవితాన్ని జీవించినట్టు సాయం చేయమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. బలలో పాల్గొనక మునుపు మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. ఎవరికి వారు సరి చేసుకుని మంచి విధానంలో మనం బలలో పాల్గొన్నట్లు మనల్ని మనం ప్రభు గుర్తెరిగాడు కాబట్టి మనల్ని ఎరిగిన ప్రభు ఎదుట మనం ఎలా ఉన్నామో సరి చేసుకుని పాల్గొన్నట్టు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.